నీతో మాట్లాడాలి. చెప్పు శివ. అసలు నాకేం అర్థం కావట్లేదు బావా. నేను భూమి తమ్ముడని తెలిసినప్పుడు నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేస్తారనుకున్నాను, కానీ అలా జరగలేదు. పూరి నన్ను ప్రేమిస్తుందని తెలిసినప్పుడు అప్పుడైనా నన్ను బయటికి పంపించేస్తారనుకున్నాను, అది జరగలేదు. కానీ మా భూమి అక్క అరెస్ట్ అయినప్పుడు నన్నెందుకు కొట్టారో, నన్నెందుకు పంపించేశారో, మళ్ళీ తిరిగి ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చి పెట్టారో నాకు అసలేం అర్థం కావట్లేదు బావా. మా అక్క బాధపడుతుందను, పూరి బాధపడుతుందను పూరి నాకిచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు బావా. చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడన్నా చెడ్డ పేరు నా మీద వేసుకుని నేనే వెళ్ళిపోతాను బావా. దయచేసి నన్ను వదిలేను బావా, నేను వెళ్ళిపోతాను. చూడు శివ, పూరిని నీకిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేకపోతే నేను డైరెక్ట్గానే నీకు చెప్పేస్తాను. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానని దయచేసి అడక్కు, నేను చెప్పలేను. నేను కొట్టాను, ఐఎమ్ సారీ. ఎందుకు కొట్టాననే నీకు తర్వాత అర్థమవుతుంది శివ. అది కాదు బావా. నో మోర్ డిస్కషన్. గుడ్ నైట్. ఓకే బావా. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ దేనికి భూమి? యాక్చువల్లీ నేను నీకు సారీ చెప్పాలి. నేను శివని ఎంత దారుణంగా కొట్టానో తెలుసా? అది మాత్రం నీకు తెలిస్తే నువ్వెంత బాధపడతావో ఏమో. కానీ నేనేం చేయను భూమి. నువ్వు ఆ సూర్య చేతుల్లో చిక్కుకుపోయావు. నిన్ను క్షేమంగా తిరిగి దక్కించుకోవడం కోసం ఆ సూర్య పెట్టిన ప్రతి డిమాండ్కు తల వంచాల్సి వచ్చింది. భూమి తమ్ముడు శివ ఉన్నాడే, వాణ్ణి కొట్టి మరి ఇంట్లోంచి బయట గెట్టేయాలి. పాపం శివ, నేనెందుకు కొడుతున్నానో, నేను ఇంట్లో నుంచి ఎందుకు బయట గెంటేస్తున్నానో తెలియక ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడో. తన ఉనికే ప్రశ్నగా మరి ఎంత ఆవేదన అనుభవించుంటాడో. కానీ నావరి నేనంత తేలిగ్గా వదిలేస్తానా భూమి? ఇవ్వడం మరి శివాని ఇందు ఉంది కదా, తన ఇంట్లో పెట్టాను. నిన్ను క్షేమంగా మన ఇంట్లోకి తీసుకెళ్ళాక శివని కూడా నేను తీసుకొస్తాను. ఏంటి భూమి అలా చూస్తున్నావు? ఏం లేదు బావా. అందర్నీ ఎంత బాగా అర్థం చేసుకుంటావో. సంబంధం ఉన్న మన శివని పక్కన పెట్టు. ఏ సంబంధం లేని ఆడపిల్ల కష్టంలో ఉందన్నా చూసి నువ్వు ఓర్చుకోలేవు బావా. అలాగే కదా సూర్య నిన్ను కిడ్నాప్ కేసులో ఇరికించింది. వెనక ముందు ఆలోచించకుండా అందరి కష్టాల్ని అర్థం చేసుకుని నీకు అమ్మాయి ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయి? మమ్మీ ఒక పని చేద్దాం, పోలీసులకు ఫోన్ చేద్దాం మమ్మీ. హలో, పోలీస్ స్టేషన్ అండి? ఇక్కడ ఒక మర్డర్ జరిగిందండి. ఏం చేస్తున్నావు పిన్ని? పోలీసులకు ఫోన్ చేస్తున్నాను అమ్మాయి. కొట్టానంటేనా? బేబీ చేయమంది కదా. ఓ అది చేయమంటే చేసేస్తావా? ఇద్దరికిద్దరే తయారయ్యారు. నాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. కర్మ, మీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. పోలీసులు వస్తే ఏం చెప్తావు? సరదాగా చంపేశామండి, తీసుకెళ్లి మమ్మల్ని జైల్లో కూర్చోబెట్టండి అని చెప్తావా? అలా ఎందుకు చెప్తాను? బేబీ ఒకసారి ట్రై చేసింది, మిస్ అయ్యాడు.
మమ్మీ ట్రై చేసింది సక్సెస్ఫుల్ గా చచ్చిపోయాడు అని చెప్తాను. కొట్టానుకో, నువ్వు వాడితో పాటు ఇంకో శవాన్ని వాడు పక్కనే పడుకుంటావు. అమ్మాయి ఇదిగో చూడు, నువ్వు అలా బెదిరించడం భావ్యం కాదు. నాకు అసలు ఆ రక్తం చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి. అలాంటిది కళ్ళ ముందే మర్డర్ చూశాను. ఏం చేయాలో తెలియక తల తిరిగిపోతుంది. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేద్దామో చెప్పమ్మాయి. శవాన్ని మాయించేద్దాం. మాయవా, ఇప్పటికిప్పుడు మాంత్రికులు ఎక్కడ దొరుకుతారమ్మాయి? పిన్ని, మాయించేయడం అంటే మాంత్రికుడిని తీసుకొచ్చి హాంఫట్ అని మాయించేయడం కాదు. మరి మనమే వీడి శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాం. ఇందులోకి నన్ను లాగకండి అమ్మాయి. అదేదో మీ అమ్మ కూతురు చూసుకోండి, నన్ను వదిలేయండి. బాయ్. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఎక్కడికి? ఆల్రెడీ చెర్రీ గడికి గుచ్చుకున్న కత్తి మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అంటే ఏమిటమ్మాయి నీ ఉద్దేశం? వీడి మటరు నా మీద వేద్దామనే? లేదు, వేను. కర్చీఫ్ తో కత్తి పట్టుకుని నిన్ను కస కస కసమని పొడిచేసి వాడి ఫింగర్ ప్రింట్స్ కూడా ఒకే కత్తి మీద పడేలా చేసి ఒకే కత్తితో మీరిద్దరూ ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు అని తెలియని మిస్టరీ కేసు లాగా మిగిల్చేస్తాను. ఇది నీకు ఓకేగా? ఓకే, వీడి సేవ మాయ చేద్దాం. గుడ్. కలరా దారికి.